ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో సరికొత్త సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. అదేదో ముస్లిం రాజుల కాలంలో దండయాత్ర చేసి అక్కడ గుడిని కూలగొట్టి మసీదు కట్టింది కాదట. 71వ సంవత్సరంలో అక్కడ హిందువులకిను ముస్లింలకి ఘర్షణ జరిగిందట. ఆ సందర్భంగా పోలీసులు ఆంక్షలు పెట్టి హిందువుల్ని ఆ గుడికి రావద్దన్నారట. ఆ తర్వాత ఆ ప్రాంతంలో అంతా కూడా ముస్లిం కుటుంబాలే ఉండటం, హిందువులు ఆ ప్రాంతానికి ఎలాగో రావద్దని చెప్పడంతో, అంటే గుడి చుట్టూతా కూడా ముస్లిం కుటుంబాలు వచ్చి చేరిపోయేటప్పటికి వాళ్ళు వస్తున్నప్పుడు ఈ గొడవలు అవుతున్నాయి అన్నటువంటి కారణంగా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ దర్శనానికి ఆపేసిందట. ఆ తర్వాత నిదానంగా అక్కడ ఆ లోపల ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి కావచ్చు, శివాలయాన్ని కావచ్చు క్లోజ్ చేసేసి దానికి ముందుగా పూర్తిగా మసీదు కట్టేసేశారు. దాంతోపాటు అప్పుడు మత ఘర్షణలు జరిగినాయి ఇద్దరి మధ్యన. ఆ ఘర్షణలను అడ్డుపెట్టినే అది జరిగింది. అయితే ఆ సందర్భంగా దాదాపు 32 మంది అదృశ్యమయ్యారట హిందువులు, అంటే చంపబడ్డారు అన్నటువంటిది అప్పట్లో చెప్పినా అప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి పట్టించుకోలేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక బావి తర్వాత క్లోజ్ చేసేశారు. ఇప్పుడు ఆ బావిని తవ్వి తీస్తున్నారు. అందులో ఈ కొన్ని ఏదైతే మరణాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, అట్లాగే అంటే బావిలో వేసి పూడ్చారు అన్నటువంటి పాయింట్, అట్లాగే కొన్ని విగ్రహాలు కూడా అందులో పడేశారు అన్నటువంటి పాయింట్ మీద ఇప్పుడు దర్యాప్తు ప్రారంభమైంది. ఇది ఎప్పుడో స్వతంత్రానికి ముందో లేకపోతే ముస్లిం రాజులు వచ్చిన తర్వాత కాదు, స్వతంత్రం వచ్చిన తర్వాత 30 ఏళ్లకి జరిగింది. అంటే 20-25 ఏళ్లకి చాలా కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఆ ఉదంతాన్ని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది. ఏది నిజం అన్నది బయటపడాల్సి ఉంది.